నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కొత్తూరులో వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు, భక్తులతో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం. నందవరంలో భక్తి ప్రపత్తుల నడుమ చోడేశ్వరి తిరునాళ, అద్భుతంగా ఆరవేశుల అన్నదాన కార్యక్రమం. అడ్డంగా దొరికిన ఎర్రచందనం స్మగ్లర్లు, 12 దుంగలు, 3 వాహనాలు సీజ్ చేసిన కాజీపేట పోలీసులు. హమాలీ కార్మికుల గర్జన, మార్చి 23న చెలో విజయవాడ. కడపలో ఘనంగా నగరపాలక సంస్థ 3వ పాలకవర్గ సన్మాన సభ. బోయలకుంట్ల ఇసుకపల్లి రోడ్డు కళ సాకారం, భూమి పూజ చేసిన కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి. శ్రీ చోడేశ్వరి దేవి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి జనార్దన్ రెడ్డి, అమ్మవారికి ఘనంగా ప్రత్యేక పూజలు. ఆధ్యాత్మికతకు నిలయమైన నంద్యాల జిల్లాలో ఇప్పుడు భక్తి పారవస్యం వెల్లువిరుస్తోంది. పాణ్యం మండలం కొత్తూరు గ్రామంలో కొలువుదీరిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం భక్తుల కోలాహలంతో మారుమ్రోగుతోంది. నేడు స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా ఓం శరవణ భవ నామస్మరణతో మారుమ్రోగుతోంది. విశేషమేమిటంటే ఈ పూజా కార్యక్రమాల్లో కేవలం పెద్దలే కాకుండా చిన్నారులు, మహిళలు సైతం అత్యుత్సాహంతో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిభావంతో స్వామివారిని దర్శించుకుని తమ కుటుంబాల కోసం, సమాజం కోసం క్షేమ భిక్షను కోరుకున్నారు భక్తులు. ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లను ఘనంగా నిర్వహించడంతో భక్తులకు స్వామివారి దర్శనం ఎంతో సులభతరమైంది. కొత్తూరు గ్రామంలో వెలసిన ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం భక్తుల నమ్మకాలకు ప్రతిరూపంగా నిలుస్తోంది. మీరు ముక్కలు లేయాలి, దర్శనం వాళ్ళు లేయాలి, ఎంతసేపు కూర్చోకూడదు మేడం. లేదమ్మా, మీరు లేండమ్మా, మీరు లేండమ్మా. వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రార్థిస్తున్నాం. భక్తి శ్రద్ధలతో నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని నందవర క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. నందివరం శ్రీ చోడేశ్వరి దేవి తిరునాళ మహోత్సవం ఎంతో వైభవంగా సాగుతుండగా ఆ వేడుకలకు అదనపు ఆకర్షణగా నిలిచింది.
ఆర్యవైశ్య సంఘం వారి సేవా కార్యక్రమం చౌడేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో నందవరం ఆర్యవైశ్య అన్నసత్రం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం భక్తుల పాలిట అన్నపూర్ణగా మారింది. ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పెద్దలు, మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొని భక్తులకు కడుపు నిండా భోజనాన్ని వడ్డించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివచ్చిన వేలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆర్యవైశ్య సోదర సోదరీమణులు ఎంతో క్రమశిక్షణతో సేవాభావంతో వ్యవహరించారు. భక్తుల ముఖాల్లో కనిపించిన సంతృప్తి ఆర్యవైశ్యుల నిస్వార్థ సేవకు నిదర్శనంగా నిలిచింది. సేవయే పరమావధి అన్నట్లుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ఆధ్యాత్మికతతో పాటు మానవత్వాన్ని చాటిచెప్పారు. పండుగ వేళ ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే గొప్ప పుణ్యకార్యం మరొకటి లేదని నిరూపించిన నందవరం ఆర్యవైశ్య సంఘం సభ్యులకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు. భక్తి పారవశ్యంతో భక్తులు నినదించిన జై చౌడేశ్వరి నినాదాలతో నందవరం ప్రాంతం మారుమ్రోగిపోయింది. ఈరోజు చౌడేశ్వరి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రము నిర్వహించడం 30 ఏళ్ళ నుంచి నిర్విఘ్నం రాకుండా అమ్మవారి ఆశీస్సులతో భక్తుల ఇచ్చు సేవా కార్యక్రమంతో ఈ యొక్క నిత్యాన్న సత్రము నిర్వహించడం జరుగుతుంది. ఇది వీరంచర్ల కందగడ్డల మోహన్ రావు, నంద్యాల మరియు తాడుపత్రి వారి ఆధ్వర్యంలో మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి కార్యకర్తల కార్యక్రమాలతో ఈ యొక్క సేవా కార్యక్రమం నిర్భయంగా జరుగుతుంది. మా కుల పెద్ద అయిన టీవీ వెంకటేష్ గారు కూడా ఇలా కళ్యాణ మండపం నిర్వహించడం మాకు చాలా సంతోషకరం. కాబట్టి అమ్మవారి ఆజ్ఞతో వచ్చిన భక్తాగ్రస్తులకు కడుపు నిండా మా తోచిన గారికి భోజనం పెట్టి వారి కడుపు నింపాలనేది అమ్మవారి ఆజ్ఞ. ఈ సేవకు అమ్మవారి కృపకు అందరూ పాత్రులై వచ్చి అమ్మవారి సేవలో నిమగ్నం కావాల్సిందిగా మరి కోరుతున్నాం. మరియు రాబోయే శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. శ్రీ చౌడేశ్వరి, శ్రీ చౌడేశ్వరి. మెగా 2 టీవీ న్యూస్ వారికి నమస్కారములు. నా పేరు చిన్ని రవీంద్ర గుప్తా. మేము ఈ ఆర్యవైశ్య సంఘంలో ఒక జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ఈ సంఘాన్ని మా పెద్దలందరూ కూడా నిర్వహించి 30 సంవత్సరాల నుండి కూడా ఏర్పాటు చేసి పెట్టి ఉన్నారు. ఈ సంఘంలో ముఖ్యంగా బేతంచెర్ల, నంద్యాల, తాడిపత్రి, బనగానిపల్లి ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా దాతలు ఎన్నో రకాలుగా కావలసినటువంటి పదార్థాలను వస్తు రూపంలో, ధన రూపంలో సహాయం ఆచరించి ఇక్కడ ఈ యొక్క ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తాదులకు అందరికీ ఖచ్చితంగా భోజన సదుపాయం అనేది ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క ఆర్యవైశ్య అన్న సత్రంను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో దీనికి సహకరించినటువంటి భవిష్యత్తులో సహకరించేటువంటి అందరికీ కూడా ఈ మెగా 2 వారి టీవీ వారి తరఫున మేమందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎర్రచందనం స్మగ్లర్ల భరతం పట్టిన కాజీపేట పోలీసులు. జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ పకడ్బందీ ఆదేశాలతో కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా ఎర్రచందనం స్మగ్లింగ్ గుట్టురట్టయింది. ఈ ఆపరేషన్లో భాగంగా ఏకంగా 8 మంది స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 17 ఎర్రచందనం దుంగలతో పాటు స్మగ్లింగ్కు ఉపయోగిస్తున్న 3 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మైదకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మరియు కాజీపేట సిఐ వంశీధర్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ క్లిష్టమైన ఆపరేషన్ను సమర్థవంతంగా నిర్వహించి స్మగ్లర్లను పట్టుకోవడంలో విశేష కృషి చేసిన సిఐ వంశీధర్ మరియు ఆయన బృందాన్ని డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడి ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని పోలీస్ యంత్రాంగం హెచ్చరిస్తోంది. అక్కడ దిగాడు కాబట్టి తీసుకొచ్చేసిన ఇంకెందుకని. కూర్చోండి డిఎస్పీ మళ్ళీ ప్రెస్ మీట్ అయిపోయింది అనుకుంటాడు. కూర్చో. అందరికీ నమస్కారము. నిన్నటి దినము అంటే వెనుక 21/3/2026 తేదీన రాబడిన సమాచారం మేరకు మన కాజీపేట సిఐ గారు వాళ్ళ స్టాఫ్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి పంచాయతీలతోటి వీళ్ళు వచ్చేసి ఇక్కడ నాగసానిపల్లి దగ్గర ఉన్న చిల్లకనం దగ్గర అటవీ ప్రాంతం నుంచి దగ్గర వెహికల్ చెక్ చేస్తుండగా అక్కడ నుంచి ఒక కారు మరి తర్వాత అట్లాగే ఒక పికప్ వ్యాను తర్వాత మోటార్ సైకిళ్ళు వస్తుండగా అనుమానించి వాటిని తనిఖీ చేస్తే కనుక తనిఖీలోన వ్యాన్లో వచ్చేసి 17 ఎర్రచందనం దొంగలు ఉన్నాయి.
దానికి సంబంధించి వీళ్ళనంతా విచారిస్తే ఈ కారులో ఉండేటోళ్ళు వాళ్ళు తీసుకొని పైలట్గా చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తి ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి ఇతని వచ్చేసి చెర్లోపల్లి తిరుపతి టౌను. ఇతని మీద ఆల్రెడీ ఇంతకుముందు 3 కేసులు ఉన్నాయి. తర్వాత నా ఇడగొట్టు శేషు అని చెప్పేసి ఇతని వచ్చేసి వనికంట. ఇతని మీద ప్రీవియస్గా 2 ఎర్రచందనం కేసులు ఉన్నాయి. తర్వాత ఈ వెహికల్ని తోలుతున్నటువంటి మహేంద్ర అని చెప్తే మహేంద్ర కూడా ఇంతకుముందు 4 కేసులు ఉన్నాయి. అందులో ఒక 2 ఎర్రచందనం కేసులు ఉన్నాయి. ఇంకా వీళ్ళకు సహకరించినటువంటి వాళ్ళు వచ్చేసి కృపాకుమారు, తర్వాత కొమ్మలపాటి హరికృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, తర్వాత ఇడగొట్టు తేజ, కనకాల వరచంద్ర కుమార్ అని చెప్పేసి వీళ్ళందరూ సహకరించినారు ఈ కొట్టడానికి. తర్వాత ఇవి కొట్టేదానికి సహకరించినటువంటి వాళ్ళు వచ్చేసి వెంకట సుబ్బయ్య అని చెప్పేసి ఇది నాగసానిపల్లె ఇతను. తర్వాత దీనికి సప్లైకి ఏర్పాటు చేసినటువంటి పవన్ ఇద్దరు కూడా ప్రస్తుతానికి పరాల్లో ఉన్నారు. వారిని కూడా త్వరలో పట్టుకుంటాం. వీళ్ళందరూ కూడా బెంగళూరుకి తీసుకుపోతున్నారు. బెంగళూరులో ఒక ప్రముఖ అయినటువంటి ఎర్రచందనం స్మగ్లర్కు డీలర్కు హాయ్ అనే అతనికి ఇస్తున్నారని తెలిసింది. సో వీళ్ళని అత్యంత చాకచక్యంగా పట్టుకున్నటువంటి కాజీపేట శ్రీ వంశీధరులను మరియు తర్వాత వాళ్ళ సిబ్బందిని కూడా మనము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందిస్తున్నాము. సో ఇవన్నిటికీ కూడా ఇవన్నీ కూడా మనం గౌరవనీయులైన ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు వాళ్ళ యొక్క దిశానిర్దేశంలో ఈ కేసును మనం ట్రేస్ చేయడం అయింది. దీనికి సంబంధించిన టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా అక్కడి నుంచి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. అసంఘటిత రంగంలో వెన్నెముకగా నిలిచే హమాలీ కార్మికుల హక్కుల కోసం పోరాటం మొదలైంది. రెక్కాడితే గాని డొక్కాడని ముఠా కార్మికుల జీవితాలను చీకట్లోకి నెట్టివేస్తున్న కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 23న విజయవాడ నగరం కార్మిక గర్జనకు సిద్ధమవుతోంది. IFTU పిలుపునిచ్చిన చలో విజయవాడ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా నిఘా 2 ప్రతినిధి బలరాజ్ అందించడం జరిగింది. హమామీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, లేబర్ కోడ్లను రద్దు చేయాలి. ప్రపంచ గమనంలో సరుకుల రవాణా ఎంత కీలకమో ఆ సరుకును మోసే హమాలీ కార్మికుడి శ్రమ అంతకంటే ముఖ్యం. పొలాలు, ఫ్యాక్టరీలు, గోదాముల నుంచి ఓడరేవులు, విమానాశ్రయాల వరకు ప్రతి చోట తమ చెమటను చిందిస్తున్న ముఠా కలాసీ కార్మికులకు నేటికి సరైన చట్టబద్ధమైన రక్షణ కరువైంది. హమాలీ కార్మికుల భద్రత కోసం తక్షణమే ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, కార్మికులను బానిసలుగా మార్చే పని గంటలను 8 నుండి 12 గంటలకు పెంచే ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని, రోజుకు కేవలం 178 రూపాయలుగా నిర్ణయించిన కనీస వేతన సవరణను నిరసిస్తూ గౌరవప్రదమైన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా IFTU జిల్లా నాయకులు మాట్లాడుతూ 2026 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రాబోతున్న కొత్త లేబర్ కోడ్స్ వల్ల అసంఘటిత రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులను గిగ్ వర్కర్ల స్థాయికి దిగజార్చి యజమానులకు లాభం చేకూర్చే ఈ విధానాలకు వ్యతిరేకంగా సమస్త కార్మిక వర్గం ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ సన్నాహక కార్యక్రమంలో IFTU జిల్లా నాయకులు సౌరప్ప, నరసన్న, హోలగుంద మండలం నాయకులు దేవన్న, వెంకట్రాముడు, బసప్ప, ఆలూరు నాయకులు రామాంజనేయులు, సుంకన్న, ఈరన్న మరియు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. కోళ్ళుగా విభజించి ఈ చట్టాలను తీసేస్తున్నాడు కాబట్టి ఈ చట్టాలు ఖచ్చితంగా ఉండాలి. కార్మికులు అన్ని రకాల హక్కులు కల్పించాలి. ఎప్పుడైతే 1923లో 22-23లో బ్రిటిష్ కాలంలో ఈ చట్టం వచ్చింది, కార్మికులు 8 గంటల పని దినము. మా 8 గంటల పని దినాన్ని ఈరోజు తీసేసి 12 గంటలు పని చేయాలని చెప్పి ఒక చట్టం తీసుకొస్తున్నాడు. అట్లే ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు కూడా, స్త్రీలు కూడా పనిచేసేదానికి 12 గంటలు చేయాలని మోడీ కొత్త చట్టం తెస్తున్నాడు. కాబట్టి ఆ కొత్త చట్టాన్ని మనం రద్దు చేస్తూ పాత ఎట్లయితే చట్టాలు 44 చట్టాలు అదే కొనసాగాల. 8 గంటల పని దినము కంటిన్యూగా అట్లే ఉండాలని చెప్పి కోరుతున్నాము. దాంట్లో భాగమే IFTU దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి చలో 23వ తేదీ విజయవాడలో పెడుతున్నాం. కాబట్టి మీటింగ్కి మీ గ్రామం నుండి కూడా కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా కలిసికట్టుగా ఆ ప్రోగ్రాంకి రావాలని చెప్పి కోరుతూ IFTU నాయకులుగా నేను దీన్ని పిలిపిస్తున్నాను. మరి నా పేరు IFTU నరసన్న, జిల్లా నాయకులు. అట్లనే సౌరభ అధ్యక్షన జరిగింది. ఇది సరిగ్గా పెట్టుకో ఫోటో పేపర్ ఉల్టా పడుతుంది. తిప్పు అట్లనే లైన్గా తీసి నిదానం ముగ్గురు పడతారు.
కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఐఎఫ్టియు జిందాబాద్ ఐఎఫ్టియు జిందాబాద్ భారత కార్మిక సంఘాల సమైక్య భారత కార్మిక సంఘాల సమైక్య సిపిఎంఎల్ నో డెమోక్రసీ సిపిఎంఎల్ నో డెమోక్రసీ సిపిఎంఎల్ నో డెమోక్రసీ పార్టీ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత. కడప నగర రాజకీయాల్లో ఈరోజు ఒక ప్రత్యేకమైన సందర్భం. కడప నగరపాలక సంస్థ 3వ పాలక వర్గాన్ని ఘనంగా సత్కరించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజారాణి మహల్ వేదికగా ఒక అద్భుతమైన సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై సభకు మరింత శోభను తీసుకొచ్చిన ప్రముఖులు సిఈసి సభ్యులు శ్రీ కె సురేష్ బాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం శ్రీ అంజద్ బాషా, గౌరవనీయులైన ఎమ్మెల్సీ శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్ఈసి సభ్యులు శ్రీ మాసీమా బాబు, కడప నగర మాజీ మేయర్ శ్రీ పాకా సురేష్ కుమార్, డిప్యూటీ మేయర్లైన శ్రీ నిత్యానందరెడ్డి మరియు శ్రీ ముంతాజ్ జమాల్ వల్లి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర నాయకులు మరియు ప్రముఖులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కడప నగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ పాలక వర్గానికి పార్టీ పరంగా ఘన స్వాగతం పలికారు. ఈ కడప నగరపాలక సంస్థకు డబ్బుల వర్షం కురవడం జరిగింది. సో ఫస్ట్ అయితే ముంతాజ్ బేగం గారికి ఇక్కడ సన్మానించవలసిన వచ్చినామండి. సో ఒకసారి అందరూ కూడా గట్టిగా క్లాప్స్ పెట్టాలి. సో అందరూ కింద కూడా క్రౌడ్ అంతా కూడా ఫుల్ గా లేకపోకుండా కొంచెం కూర్చోవాలండి ప్రతి ఒక్కరు. ఏదైతే సన్మాన కార్యక్రమం జరుగుతుందో వారు వారి కుటుంబ సభ్యులతో కూడా ముందుకు రావాల్సిందిగా తెలియజేసి పేరు కొట్టి పిలుస్తాం. అప్పుడు మాత్రం ముందుకు రాను రావాల్సిందిగా కోరుకుంటున్నాను. తర్వాత కిరణ్ గారు 9వ డివిజన్. అందరికీ నమస్కారాలు. మరి ఇవాళ మరి ఇంకొక ఎస్సీసీ మెంబర్ యానవయ్య గారికి మరి నాయకుల సమక్షంలో మరి వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమాన్ని మరి మన పార్టీలో కార్యకర్తల ఐక్యత లేకనే మన పార్టీ అధికారంలోకి రాలేదనేది నేను నా నమ్మకం. కేవలం మనం 18,000 ఓటుతో కడప నగరం ఓడిపినాం. మన పార్టీ కార్యకర్తల్లో నిరుత్సాహము నైరుస మనవులునే కొన్ని కాలం వలన జగన్మోహన్ రెడ్డి గారు మనం కొన్ని తప్పులు చేసుకోవచ్చు. ఉప్పు చేసింది తల్లిపాలు తాగి తల్లికి రూము గుర్తున్న వాళ్ళని కాకూడదని నా ఆలోచన. ఇప్పుడు కానీ పార్టీ గొప్పది, వ్యక్తులు గొప్పలు కాదని చెప్పేసి ఒక నగ్న సత్యం మీరందరూ తెలుసుకోవాలి. ఇది నాతో కూడా వేదిక మీద ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా పార్టీ ఉంటేనే మనం ఉంటాం, పార్టీ లేకుంటే మనం లేము, పుట్టగతులు కూడా ఉండవు అని చెప్పేసి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. కడపలో నగరంలో అందరూ మీరు అర్థమవుతున్నారు. మీరు వర్గాలు ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి. మేమంతా ఒకే వర్గం, వైఎస్ జగన్ వర్గం. ఖచ్చితంగా ఎన్నికల్లో కూడా అందరూ కూడా విజయవంతులు వినియోగిస్తాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుచుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉన్నాయి, గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని చెప్పి వాళ్ళకందరికి కూడా ఒకటే సమాధానం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ గ్రూప్ రాజకీయాలు లేవు, ఎక్కడ గ్రూప్ రాజకీయాలు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకటే ఒక్క గ్రూప్, జగనన్న వర్గం, జగనన్న గ్రూప్ మాత్రమే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా వాళ్ళు వీళ్ళు జరుగుతున్న ప్రచారం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నామినేషన్లు కూడా వేయరు, యునానిమస్ గా తెలుగుదేశం పార్టీ వస్తుంది, వేయనీయం. ఏమండి మేమంతా
బతికినామా సచ్చినామా? మేము ఆఖరి ఒట్టు వరకు కూడా పోరాడే కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తాం. ప్రతి ఒక్కరితో నామినేషన్ లేపించే కార్యక్రమం చేస్తాం. ప్రతి ఒక్కరిని అవతలకు డిపాజిట్ కూడా రాని పరిస్థితుల్లో చేసే కార్యక్రమం తప్పకుండా జరగబోతుంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఒకవేళ అటు ఇటు ఎవరైనా ఉన్నా నేను ఉన్నాను, ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళందరినీ అడ్జస్ట్ చేసి ఒకటే దానిపైన నడిపించే కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా తప్పకుండా చేస్తాం. సో డెఫినెట్గా అందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల విజయదుందుబి మోగించే కార్యక్రమం తప్పకుండా జరగబోతుంది అని చెప్పేసి మీరందరూ కూడా ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీరందరూ కూడా ఏమాత్రం బెరుకుండాల్సిన పని అంతకన్నా లేదు అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మళ్ళీ కాబోయే కార్పొరేటర్లు అయితేనేమి, ఎమ్మెల్యే అయితేనేమి, మేయర్లు అయితేనేమి అందరూ కూడా తప్పకుండా అవుతారు అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ నంద్యాల జిల్లా సిరివెల్ల మండల ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బోయలకుంట్ల ఇసుకపల్లి మధ్య బీటీ రోడ్డు నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రత్యేక చొరవతో రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షణలో చేపట్టిన ఈ రహదారి నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ కోటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి భూమి పూజ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా ఈ రోడ్డు కోసం తాము చేస్తున్న పోరాటం కృషి ఫలించాయని భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. దివంగత శోభ నాగిరెడ్డి హయాంలోనే ఈ రోడ్డుకు అనుమతులు వచ్చినప్పటికీ ఆ తర్వాత నిలిచిపోయిన ఈ పనులకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం నూతన జవజీవాలు అందించిందని కొనియాడారు. ఈ రహదారి నిర్మాణం వల్ల బోయలకుంట్ల ఇసుకపల్లి గ్రామాల మధ్య రవాణా వ్యవస్థ సుగమం కానుంది. ముఖ్యంగా స్థానిక రైతులకు పంటల రవాణాలో ఇది ఒక వరంగా మారనుంది. ఇసుకపల్లి నుంచి సిరివెల్ల మండల కేంద్రం వరకు సుమారు 8 కిలోమీటర్ల మేర ఈ రహదారి కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని, ప్రస్తుత దశ పూర్తి అయ్యాక ఇసుకపల్లి సిరివెల్ల మార్గంలో మరిన్ని అభివృద్ధి పనులకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మార్గంలో ఉన్న వేలాది ఎకరాల వ్యవసాయ భూములకు రాకపోకలు సులభతరం కావడంతో గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ చిరకాల వాంఛను తీర్చినందుకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారికి మరియు శ్రీకాంత్ రెడ్డి గారికి గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వరకు నిధులు మంజూరు చేసి తప్పకుండా ఇది బీటీ రోడ్డు చేయడానికి మరి ఎమ్మెల్యే గారు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా నెరవేరుస్తాము ఈ ప్రభుత్వ హయాంలో అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు నిర్మించబోయే ఈ రోడ్డు రైతాంగానికి అటు వివిధ గ్రామాల ప్రజలకు కూడా సిరివెల్ల హెడ్ క్వార్టర్కు దగ్గర దారి అవుతుందని కూడా తెలియజేసుకుంటూ ఈ నిర్మాణానికి నిధులు 2 కోట్లు మంజూరు చేసినటువంటి మన శాసనసభ్యురాలు ఎమ్మెల్యే గారికి, జిల్లా కలెక్టర్ గారికి, మరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరి తరఫున మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. ఆధ్యాత్మికతకు భక్తి పారవశ్యానికి నిలయమైన నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం ఇక్కడ వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం అమ్మవారి వైభవానికి నిదర్శనముగా నిలుస్తోంది. నేడు నందవరం గ్రామంలో చౌడేశ్వరి దేవి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు మరింత శోభను తీసుకొస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి నందవరం గ్రామానికి విచ్చేశారు. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు మరియు బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి గారికి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నందవరం చౌడేశ్వరి దేవి ఆలయం మన ప్రాంతానికి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇటువంటి ఉత్సవాలు మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. భక్తుల జయ జయ ధ్వానాలతో అమ్మవారి నామస్మరణతో నందవరం గ్రామం నేడు ఆధ్యాత్మిక లోకంగా మారింది. నంద్యాల జిల్లా నందవరంలో వెలిసినటువంటి శ్రీ చౌడేశ్వరి అమ్మవారు అత్యధిక మహిమగల దేవత అని, కాశీ నుండి ఇక్కడికి వచ్చిందని, తర్వాత ఆమె వెంట కల్లి చెట్టు వచ్చింది. ఆ కల్లి చెట్టుని కొలిసిన వారికి కొంగు బంగారంగా, సంతాన లక్ష్మిగా కొనసాగుతూ ఉంది. ఆ క్రమంలో ఈ యొక్క ఆలయ చరిత్రను గురించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక భక్తుడు ఉన్నాడు.
అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి మీ పేరు? లోకల్ సార్ మాది. నా పేరు గురప్ప అని పిలుస్తారు. నేను ఆర్జీఎం కాలేజీలో అటెండర్గా పనిచేస్తాను. దాదాపు 60 సంవత్సరాల నుంచి నేను అమ్మవారిని నమ్ముకుంటాను. దేశ ప్రధాని వెహికల్ 2 ఇంజన్లు ఉంటాయి. ఆయన బనగానపల్లె మీటింగ్కు శాసనసభ రాంభూపాల్ రెడ్డి మీటింగ్కు వెళ్ళి రిటర్న్ జర్నీలో వద్దామని చెప్పినాడు. అమ్మవారు కోప్పడి ఫ్రంట్లోనే ఆయన దేశ ప్రధాని స్వర్గీయ పిబి నరసింహరావు కారు 2 పెన్ టైర్లు కూడా పంచర్ చేసింది. అదే కాకుండా నాకున్నటువంటి అనుభవంలో నేను ఆర్జీఎం కాలేజీలో చిన్న వర్క్ చేస్తాను. ఎంతోమంది పిల్లలు జాబులు రాకపోతే ఇటువైపు నాకు రైట్ సైడ్ ఉన్నటువంటి దేవాలయం కూడా ఒక్కడే కట్టించాడు. అమ్మవారిని నమ్ముకుంటే ₹1 పెడితే నీకు 364 రోజుల్లో ₹100 నీకు కనిపించకుండా వస్తాయి. నా పేరు గురప్ప సార్. ₹1 తింటే ₹1,00,000 జీరో అవుతుంది. నేను ప్రత్యక్షంగా చెప్తున్నాను. నాకు చదువు మాత్రం ఏం లేదు, నమ్మకం. ప్రతి ఒక్కరు కూడా మనం ఏం ఆశించాలంటే అమ్మవారిను గోల్డ్, డబ్బులు, ఐశ్వర్యం, పదవులు అనకూడదు. నా చేతులు కాళ్ళు బాగా ఉంటే నేను ఏదైనా వర్క్ చేసుకొని జీవనాధారం చేసుకుంటాను తల్లి అని నమ్ముకుంటే 100% హైయర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్, MBBS, ఐజీలు కూడా ఇక్కడ అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళు కూడా అయ్యారు. అందరికీ నా నమస్కారం. అదే రకంగా ఇటువైపు ఉన్నటువంటి గోపురానికి ఈ యొక్క ఆర్జీఎం అధినేత శాంతిరాము కూడా చేసినట్టు ఉన్నారు. కాబట్టి ఎవరైనా కానీ అంటే ఈ అమ్మవారిని నమ్ముకున్నటువంటి అంటే కొలిచిన వారికి కొంగు బంగారమై ఉండును అనేది చెప్పేసి ప్రధానంగా ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈశ్వరుడి ప్రియమైన జై శ్రీరామ్. భక్తులందరూ కూడా ఈరోజు మన నందవరం చౌడేశ్వరి ఉత్సవాల సందర్భంగా అందరికీ కూడా ధర్మవరం నుంచి భజన బృందం తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మేము శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నగరం నుంచి ఈరోజు మా భజన బృందం ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇప్పటికి దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ భజన సంకీర్తన, నామ సంకీర్తన చేస్తూ ఉన్నాం. మొత్తం మా భజన బృందం అంతా కూడా ఇక్కడ వచ్చి సాయంత్రం 6 గంటల నుంచి కూడా తెల్లవారులు అమ్మవారి యొక్క సేవలో నామ సంకీర్తన చేస్తూ అందరినీ కూడా భక్తులందరినీ కూడా ఈ యొక్క నామ సంకీర్తనలో అందరూ తన్మయత్వంతో ఉండి అందరూ కూడా ఆనందంగా అమ్మవారి స్మరణ చేసుకుంటూ ఈ యొక్క అమ్మవారి యొక్క ఉత్సవం అయిపోయేంత వరకు కూడా తెల్లవారులు ఈ యొక్క నామ సంకీర్తన ఉంటుంది. మేమందరం కూడా ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఈ అమ్మవారి నామ సంకీర్తన సేవలో పాల్గొంటున్నాం. ఇక్కడ బాలం నరసింహులు గారు మాకు అధ్యక్షత వహించి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని వారు అద్భుతంగా నిర్వహిస్తున్నారు. దీనికి అందరికీ కూడా రాశెట్టి నాగరాజు గారు ధర్మవరంలో ఆయన మగ్గాలు నిర్వహిస్తూ ఆయన మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారి సహాయ సహకారంతో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అమ్మవారి సేవలో మేమందరం కూడా పాల్గొంటున్నాం. ఇక్కడ హార్మోనిస్ట్ మన పులిచెర్ల శ్రీహరి గారు, అలాగే డోలకు దాసరి రాఘవ గారు, అలాగే భజన బృందం అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా అందరి యొక్క సహకారంతో ఈ అమ్మవారి సేవలో మేమందరం కూడా పాల్గొని ఆమె యొక్క అనుగ్రహం అందరికీ కూడా ఉండాలని, ఈ యొక్క మొత్తం మన యొక్క భారతదేశంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో సకాలంలో వర్షాలు పడి పంటలు సమృద్ధిగా ఉండి అందరికీ కూడా అన్నపానీయాలు అన్ని ప్రాణులకు కూడా చెందాలని చెప్పేసి ఆ భగవంతుని మేము ప్రార్థిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటూ మేము అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. జై శ్రీరామ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.